కొత్త కోనేరు నిర్మించినప్పటి నుండి కొండగట్టుకి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. పాత కోనేరు చాలా చిన్నగా ఉంటుండే, ఈ కొత్త కోనేరు పెద్దగానే ఉన్నది. ఇప్పటి వరకు నాకు తెలిసిన కోనేరులు రెండే, అంటే నేను 2 పుణ్యక్షేత్రాలకి మాత్రమే వెళ్ళిన. వేములవాడ రాజన్న సన్నిధిలో ఉండే కోనేరులో వాటర్ ఎక్కువ ఉంటాయి, అందులోనూ ఒక పరిధి వరకు మాత్రమే వెళ్ళొచ్చు. కానీ కొండగట్టులోని కోనేరు అలా కాదు, ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది అనుకోండి. అది పాత కోనేరులో అయినా వాటర్ ఇలానే తక్కువ ఉంటుండే, ఇప్పుడు కొత్త కోనేరులో కూడా వాటర్ తక్కువనే ఉన్నాయి. ఈ కోనేరులో చెర్రీ సోను లాంటి వాళ్ళు కూడా భయం లేకుండా స్నానం చేసుకోవచ్చు. కొంతమంది భక్తులు మొక్కులు చెల్లించడానికి వెళ్లిన వారు స్వామివారి సన్నిధిలో ఒక రాత్రి నిద్ర చేస్తారు. అలా చేసిన వారు పొద్దున్నే మళ్ళీ కోనేరులో పుణ్యస్నానం చేసి దేవుడిని దర్శించుకుంటారు అన్నమాట. కానీ మేమైతే డైరెక్ట్ దర్శనంకి వెళ్ళినాం కాబట్టి కోనేరులోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని వాటర్ తలపై జల్లుకొని వచ్చినాము. మా పెద్ద మామయ్య మాత్రం స్వామివారికి తలనీలాలు కూడా ఇచ్చిండ్రు. మా మామయ్య కళ్యాణకట్టకి వెళ్లిన టైంలోనే మేము కోనేరుకి వెళ్లి వచ్చి మా మామయ్య కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. మా చెర్రీ బాబు అయితే సిల్వర్ ప్లే బటన్ అస్సలు వదిలిపెట్టలేదు, జాగ్రత్తగా పట్టుకున్నాడు.